కడాయి తీసుకున్నాను, అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఫ్రై కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఈ మాత్రం తీసుకోండి. ఇందులో ముందు పోపు వేసేద్దాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు అండ్ జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసేసిన. అండ్ పోపుని ఇట్లా కలుపుకొని ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కోసుకున్న వేసేసాను. ఇందులో కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఫుల్, అండ్ జస్ట్ వేసామా లేదా అన్నట్టు ఒక చిన్న ఉల్లిగడ్డ లేకపోతే మీడియం సైజ్ ఉల్లిగడ్డలో 1/4, 1 టీ స్పూన్ ఫుల్ ఉప్పు వేసేసాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేస్తున్నాం. సింపుల్ బట్ వెరీ టేస్టీ. దీనిలో లైట్గా జస్ట్ ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ అనుకోండి, 1/2 కప్ కూడా లేదు, 1/2 కప్పు ఎసరు పోసాను. సో దట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఉడుకుతాయి. ఎప్పుడైనా సరే పెంక అంటుకుపోతున్నట్టు అనిపిస్తే కనుక కొంచెం వాటర్ తడి చేసుకుంటే ఎక్కడికక్కడ ఇడిచిపెట్టి మంచిగా మన చేతికి వస్తుంది. ఇలా ఇందాక అల్లం వెల్లుల్లి ముద్ద మన పెంకకు అతుక్కుపోతుండే. ఈ టైంలో మన 1/2 కేజీ దొండకాయలు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకునే వేసేస్తున్నాం. సో ఇంకొక 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసి చక్కగా మూత పెట్టి దీన్ని కొంతసేపు మగ్గనిద్దాం. సో ఇట్లా మంచిగా పైకి కిందకి కదుపుతా స్ప్రెడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. సో దట్ దొండకాయ పచ్చిపోయి మధ్య మధ్యలో ఇలాగ మూత ఓపెన్ చేసి ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టండి పూర్తిగా ఉడికే వరకు. నేను ఎవ్రీ 2-3 మినిట్స్కి ఒక్కసారి ఇట్లా మూత తీసి చూస్తున్నాను. ఇది సెకండ్ టైం, అంటే ఆల్రెడీ 6 మినిట్స్ అయిపోయింది. ఇది ఉడికే కొద్దీ మనకి దొండకాయ దగ్గరకు అవుతూ ఉంటుంది. సో మన దొండకాయలు మంచిగా దాదాపు 15 నిమిషాల నుంచి మగ్గుతున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇంకా మనం కారం అన్నీ వేసుకొని దింపుకోవటమే. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల జీలకర్ర పొడి వేసేసాను. కొద్దిగా గరం మసాలా టచ్ చేయండి అంతే. అండ్ కొంచెం కొబ్బరి పొడి అదొక 1/2 టీ స్పూన్. సో అయిపోయింది. ఇంకా దీన్ని మంచిగా పైకి కిందికి కలబెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఇలాగే మగ్గనించి దింపుకోవటమే. లైట్గా కొత్తిమీర కూడా వేద్దాం. మన దొండకాయల ఫ్రై ఫైనల్లీ రెడీ. ఇది కలుపుకుంటే అన్నంలో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చలో మనం స్టవ్ బంద్ చేద్దామా? మన గిన్నె రెడీగా వెయిట్ చేస్తుంది దొండకాయ కూర కోసం. సో అద్భుతమైన దొండకాయ మసాలా ఫ్రై రెడీ ఫర్ యూ. యాజ్ ఇట్ ఈస్గా చేసేయండి. అమ్మ ఇది ఎప్పుడు చేసావు, అమ్మ ఇది ఎప్పుడు నేర్చుకున్నావు అని అడుగుతారు పిల్లలు. మీ వారు కూడా ఫుల్ ఖుష్. అండ్ రిలేటివ్స్ ఎవరైనా వస్తే కూడా మరీ ఫ్రై కాకుండా గ్రేవీ కాకుండా ఇలా మధ్యస్థంగా వండి పెట్టండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ మన దొండకాయకి. దొండకాయకి ఇన్బిల్ట్ కొంచెం పులుపు ఉంటుందండి, దాంతో చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఆ పులుపుని ఎలివేట్ చేస్తూ మనం మసాలాలు యాడ్ చేసాము. ఇంకా దీన్ని తిరిగేంటి చెప్పండి. ఇదన్నమాట సంగతి. సో చూసేసారు కదా, ఇంకా చేసేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా రేపు ఇదే టైంకి రండి. ఇంకొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను.